వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో నా నోటితో నేను చెప్పలేను. నాకే సిగ్గుగా ఉంది. ఇప్పటికీ నిన్ను వదలేని స్థితిలో ఉన్నాను చామ్. నువ్వు లేకపోతే బ్రతకలేని సిచ్యువేషన్లో ఉన్నాను. మీకు దండం పెడుతున్నాను, నేను వెళ్ళాలి, అడ్డు లేగండి. చామ్ ప్లీజ్ ఆగు. నేనేం వినదలుచుకోవట్లేదు అంటే వినరా బాబు? మావయ్య గారు, నేను ఇలా మాట్లాడడం తప్పే, నన్ను క్షమించండి. ఇప్పుడే ఎంగేజ్మెంట్ జరిగిన నిషాకి అన్యాయం కావడం కరెక్ట్ కాదు కదా? చామ్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం చామ్. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. కానీ ఆ మాట చెప్పడానికి ముందే నీకు నిజం చెప్పాలనుకున్నాను. చెప్తే నా ప్రేమని ఎక్కడ అంగీకరించవోనని నా గుండెల్లోనే దాచుకున్నాను. ఈ ఇంటి పెద్ద కోడలిగా నాకు ఒక బాధ్యత ఉంది. అందుకే ఇలాంటివి మొగ్గలోనే తుంచేయాలి. నమ్మలేకపోతున్నానమ్మా. నేను చెప్పింది అబద్ధమైతే ఒక్కసారి మీరే వెళ్ళి చూడండి. ఆ తర్వాత మీరు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను. నీ మనసులో నా మీద ప్రేమ ఉందని తెలుసు చామ్. నా మీద ప్రేమతో నువ్వు రాసిన ప్రేమ లేఖని నేను చదివాను చామ్. హర్ష, ఈ ఇంటి కోడలిగా రోజా ఎప్పుడూ అబద్ధం చెప్పదు. తన మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఆ చామంతి ఎలాంటిదో నాకు బాగా తెలుసు. మీరే దాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు. చిన్నబాబు గారు, మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. నేను మీకు ఏ ప్రేమ లేక రాయలేదు. మీరు నా యజమాని, నేను ఇంటికి పని మనిషిని. ఇంతకు మించి మన మధ్య ఏం లేదు. దయచేసి పక్కకు జరగండి, నేను వెళ్ళాలి. చామ్ చామ్ ప్లీజ్ చామ్ ఆగు చామ్. నేనైతే దాన్ని వదలను. ఇప్పుడే దాని సంగతి తెలుస్తాను. రమా రమా